ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తానండి. ఈ మధ్యలో సినిమాలు కూడా చాలా చూస్తున్నాం మనం. తులసి సినిమా మీకు గుర్తుండాలి. వెంకటేష్, నయనతార సినిమా. ఓకే. సినిమాలో వాళ్ళిద్దరూ లవ్ అట్ ఫస్ట్ సైట్ కాదు. గొడవపడి కలిసారు, గొడవపడతారు. విడిపోయే ముందు వాళ్ళ మధ్యలో ప్రేమ పడుతుంది. అవును. అది లవ్ అట్ ఫస్ట్ సైట్ కాదు. మెచ్యూర్డ్ లవ్, లవ్ అట్ లాస్ట్ సైట్. ఓకే. సో అక్కడ కూడా అతను అబ్బాయి హీరో అక్కడ సాంప్రదాయము, పెళ్లికి విలువలు, 7 అడుగుకు ఒక్కొక్క అర్థం, అడుగడుగుకి అర్థం ఏంటి, జీలకర్ర బెల్లానికి అర్థము, మంచి వాల్యూస్ ఉండి, హై వాల్యూస్ ఉండి, వెల్ మెచ్యూర్డ్ పర్సన్ పెళ్లి చేసుకుంటారు. పెళ్లి చేసుకున్నాక కొన్ని సంవత్సరాలకే 3-4 సంవత్సరాలు కూడా అవ్వదు, విడిపోతారు. ఓకే. హీరోయిన్ కూడా షీఈ్ ఆల్సో వెల్ మెచ్యూర్డ్. ఎందుకు విడిపోయారు అక్కడ? సో ఇక్కడ సైకాలజీ ప్రకారం ప్రీ ఇన్స్టాల్ సైకలాజికల్ ప్యాటర్న్స్ అండి. అంటే అన్హీల్డ్ చిల్డ్రన్ అనమాట వాళ్ళు. ఓకే. ఇప్పుడు అక్కడ హీరోకి ఏమవుతుందంటే, ఈ గ్రోన్ అప్ ఇన్ రాయలసీమ ఒక ఫ్రాక్షన్ ఫ్యామిలీలో పెరిగాడు. ఈ ఎగ్జాంపుల్ మనం డీప్ గా అండర్స్టాండ్ చేసుకుంటే, అతను ఏంటంటే ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేయడము, ఫ్యామిలీ ప్రైడ్, నా ఫ్యామిలీ ఫస్ట్ అనేది వాల్యూ సిస్టమ్ లో హై ఉంటుంది. ఓకే. ప్రతి మనిషికి వాల్యూ సిస్టమ్ లో టాప్ 3 ప్రయారిటీస్ ఉంటాయండి. ఆ టాప్ 3 ప్రయారిటీస్ లో పెళ్లి, భార్య అనేది టాప్ లో లేదు. 3rd, 4th, 5th ఉంది. టాప్ లో వచ్చేసి ఫ్యామిలీ ప్రైడ్, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ, ఆ ప్రైడ్ క్యారీ చేస్తాడు. ఇది తన సైడ్. అది కాస్త తన పెళ్లికి ఒక ఆపదగా, ఒక అడ్డంకులాగా, ఒక పెద్ద బ్యారియర్ లాగా అయిపోయింది. ఆ సినిమాలో మనం చూసాం. అలాగే హీరోయిన్ ఉంటుంది నయనతార. షీ గాట్ అవర్ ఇమోషనల్ ట్రామా చైల్డ్హుడ్ లో. వాళ్ళ నాన్నని కోల్పోతుంది. సంథింగ్ ఏంటంటే యాక్సిడెంట్, గొడవల్లో దూరొద్దు, సేఫ్ గా ఉండాలి, రిస్క్ తీసుకోకూడదు, మనం సేఫ్ గా ప్లే చేయాలి, మనకేంటంటే లవ్ అండ్ ఎఫెక్షన్ ఇంపార్టెంట్, అసలు రిస్క్ దగ్గరకు అస్సలు వెళ్ళకూడదు అని తన వాల్యూ సిస్టమ్ ఏంటంటే ప్రొటెక్టివ్ వాల్యూ సిస్టమ్. అన్నిటికీ దూరంగా ఉండాలా, తప్పించుకోవడం అనేది అంటే అలా ఉండాలని. సో ఇద్దరు ఆపోజిట్ వాల్యూ సిస్టమ్. వాళ్ళిద్దరి మధ్య ప్రేమ లేదా? ప్రేమ పుష్కలంగా ఉంది, సముద్రం అంత ప్రేమ ఉంది ఇద్దరి మధ్యలో. కానీ ఆ వాల్యూ సిస్టమ్ కాన్ఫ్లిక్ట్ అయినాయి. ఆ వాల్యూ సిస్టమ్ కాన్ఫ్లిక్ట్ అయినప్పుడు నీకు భార్య ముఖ్యమా లేకుంటే ఫ్యామిలీ ప్రైడ్ ముఖ్యమా అంటే తను ఫ్యామిలీ ప్రైడే తీసుకున్నాడు. అలాగే హీరోయిన్కి నీకు హస్బెండ్ ముఖ్యమా, జీవిత భాగస్వామి ముఖ్యమా లేకుంటే నీ ఇమోషనల్ సేఫ్టీ ముఖ్యమా అంటే ఇమోషనల్ సేఫ్టీనే ప్రిఫర్ చేసుకుని ఇద్దరు విడిపోయారు. ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి. సో ప్రీ ఇన్స్టాల్ సైకలాజికల్ ప్యాటర్న్స్ లో ఇలాంటి వాల్యూస్ చాలా ఉంటాయి. అంటే రిస్క్ అపిటైట్ ఎలా ఉంది, ఒకరేమో హై రిస్క్ తీసుకుంటారు, ఆ రిస్క్ తోటి వాళ్ళు ఒకరే మునగడం కాదు, ఎంటైర్ ఫ్యామిలీని ముంచేస్తారు. అలాంటి రిస్క్ ఉంటుంది. కొంతమంది అస్సలు రిస్క్ తీసుకోరు, బేసిక్ రిస్క్ కూడా తీసుకోరండి. ఇక్కడ ఉన్నది ఇక్కడ పెట్టాలంటే, ఒకటి ఏంటంటే ఒక స్విమ్మింగ్ పూల్ పక్కకి నడవాలంటే కూడా రిస్క్ తీసుకొని వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళు ఉంటారు. అంతేకాదు అంటే వాల్యూస్ ఇంకేంటంటే కొందరికి కెరీర్ ఇంపార్టెంటా, పర్సనల్ లైఫ్ ఇంపార్టెంట్ అంటే కెరీరే ఇంపార్టెంట్ అంటారు. కొంతమంది గ్రోత్ ఇంపార్టెంటా లేకుంటే నీకు లవ్ అండ్ ఎఫెక్షన్ ఇంపార్టెంట్ అంటే నాకు గ్రోతే ఇంపార్టెంట్ అంటారు. కొంతమందికి ఏది అవసరం లేదు, నాకు డబ్బులు మెటీరియల్స్టిక్ ఏదొద్దు, ఐ జస్ట్ నీడ్ లవ్ అండ్ ఎఫెక్షన్, కేరింగ్ ఉంటుంది చాలు. నేను చిన్న ఒక పూట తిన్నా నాకు ప్రేమనే కావాలా, ఇంకేమొద్దు.